నమస్కారం అండి. గురుగారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం. వాస్తులో మనం ఆల్మోస్ట్ అన్ని కోణాలు మాట్లాడుకున్నాం. మన ఇల్లు పంచభూతాల సాక్షిగా మనం నిర్మించుకుంటూ ఉన్నాం. అండ్ మీరు చెప్పిన ప్రతి పాయింట్లో పంచభూతాలు యాడ్ అవుతూ వచ్చినాయి. ఒకవేళ వాటిని కరెక్ట్గా మనం డిసైడ్ చేయాలి అంటే మీరు వాటిని ఎలా ఇచ్చేస్తారు? ఇప్పుడు మనం ఎవరమైనా కానీ గ్రహాలు ప్లస్ పంచభూతాలతోటే లింకప్ అయి ఉంటాం. ప్రతిదానం మనుషులు కానీ గృహాలు కానీ ప్రతి వస్తువు కానీ వాటిని బేస్ చేసుకొని ఆధారపడే ఉంటాయి. పంచభూతాలు అనేది అందరూ చెప్పడమే కానీ చూపించిన వాళ్ళు ఎవరు లేరు. చెప్తుంటారు పంచభూతాలను సరి చేసుకోవాలి, పంచభూతాలతో ఉంటాము, పంచభూతాలు. అయితే పంచభూతాలు అంటే ఏంటంటే ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మన దగ్గర ఈ 16 డైరెక్షన్స్ ఒకటి చెప్పిన, అయితే ఈ 16 డైరెక్షన్స్ కరెక్షన్ చేస్తాను నేను ఇంటికి వెళ్ళి, ఎవరింటికి అయినా సరే పోయి. అంటే జోన్లు 16 జోన్స్ అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ డైరెక్షన్ 16 జోన్స్ కరెక్షన్ చేసిన తర్వాత ఆ ఇంట్లో పంచభూతాలు కూడా కరెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేస్తా. అది కూడా ఎలా చెక్ చేస్తామంటే ఇందులోనే దీంట్లోనే పంచభూతాలకు సంబంధించిన కిట్ ఉంటుంది. అంటే ఎలిమెంట్స్ 5 ఎలిమెంట్స్ అంటాం వాటిని, ఇందులో ఉంటుంది. అది కూడా ఈ 5 ఎలిమెంట్స్ కూడా బాగాలేకపోతే అదేంటంటే ఇట్లా దానికి సంబంధించింది ఇది చాట్ అన్నట్టు. అయితే ఈ పంచభూతాలు అనేది నీరు అంటే నీటి ప్రాబ్లం, అంటే ఆ ఇంట్లో వర్ణదేవుడు ప్రాబ్లం ఉంటే ఏమవుతుందంటే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి బాగా వైఫై చదువుతాడు, మంచి చదువుతాడు, నాలెడ్జ్ ఉంటే అన్నీ ఉంటాయి. 2 లక్షల జీతం చేసే వ్యక్తి 50,000కే అంటే 50,000కే శాలరీకే జాబ్ చేస్తూ ఉంటాడు. అంటే ఆపర్చునిటీ ఆయన అందుకోలేకపోతాడు. తను చేస్తే 2 lakhs వస్తాయి అదే వర్క్కు అదే పనికి, అని 50,000కే వర్క్ చేస్తుంటాడు. అంటే అక్కడ వర్ణదేవుడు అంటే వాటర్ ఎలిమెంట్ ప్రాబ్లం ఉంటుంది. వాటర్ ఎలిమెంట్ ఏంటంటే ఇది నీలం కలర్ ఉంటుంది. దీనికి మనం వాస్తుపరంగా ఏంటంటే అల్యూమినియం రాడ్స్ పెట్టి అది చేస్తాము. అలా కాకుండా ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ నా దగ్గర ఏముందంటే వాటర్ ఎలిమెంట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈశాన్యంలో దానికి సంబంధించిన కిట్ ఉంది మా దగ్గర. ఈ కిట్స్ ఉంటాయి. ఇది వాటర్ ఎలిమెంట్ కిట్టు. మామూలుగా అయితే అల్యూమినియం పెట్టి పెట్టవచ్చు, అల్యూమినియం కాకుండా లేటెస్ట్ టెక్నాలజీ ఇది. దీని ద్వారా ఏం చేస్తామంటే వాటర్ ఎలిమెంట్ ప్రాబ్లం ఉంటే ఈశాన్యంలో ఏ జోను ఈ వర్ణదేవుడు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ జోన్లో ఈ వాటర్ ఎలిమెంట్ సంబంధించిన కిట్ దీనికి ఇచ్చి ఎక్కడైతే చూపిస్తుందో డైరెక్షన్ ప్రాబ్లం ఉందో అక్కడ దీన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది భూమి లోపల నేల. మిషన్లో కాదు, భూమి లోపల ఫిక్స్ చేస్తాం ఆ ఇంట్లో ఈశాన్యంలో. ఫిక్స్ చేసిన తర్వాత ఏమైందంటే ఆ వ్యక్తికి ఆపర్చునిటీ ఆటోమేటిక్ ఇంకో జాబ్ రావడమో, జాబ్లో ప్రమోషన్ రావడమో, డబ్బు రావడం, రాబడి పెరుగుతుంది. అయితే వాటర్ ఎలిమెంట్ ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ఇంట్లో డబ్బు రాబడి తగ్గిపోతుంది. అంటే డబ్బు సంపాదన ఉండదు, ఉత్సకం ఉండదు, ఆగిపోతుంది డబ్బు. అంటే వాళ్ళ డబ్బు ఉత్సకం ఆగిపోతుందంటే ఆ ఇంట్లో వాటర్ ఎలిమెంట్ ప్రాబ్లం ఉన్నట్టు. కాబట్టి ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే నన్ను పిలిస్తే చెక్ చేసి ఈ స్కానర్ ద్వారా ఈ పంచభూతాలు సరి చేయడం, దాంట్లో వాటర్ ఎలిమెంట్ సరి చేస్తే ఆటోమేటిక్ డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళ ఇంటికి. అలానే ఇంకోటి సెకండ్ పార్ట్ ఏంటంటే ఇంకోటి వాయువు అంటే గాలి అంటే ఎయిర్ ఎలిమెంట్ ప్రాబ్లం ఉంటే దాన్ని చెక్ చేసి ఏం చేస్తామంటే ఈ ఎయిర్ ఎలిమెంట్ ఇది ఎయిర్ ఎలిమెంట్ ప్రాబ్లం ఉంటే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు అనారోగ్యం పాలవుతుంటారు. అంటే గాలి ఉత్పత్తి సక్రమంగా ఉండదు, అంటే బ్రీతింగ్ ప్రాబ్లము, మళ్ళీ సిక్ కావడము, ఉత్తరానికే చికాకు పడడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే ఎయిర్ ఎలిమెంట్ చెక్ చేసి ఏం చేస్తామంటే ఆ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ వస్తువులు తీసేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఇంటి లోపల ఇది మ్యాక్సిమము వాయువ్యం రూమ్లో వస్తుంది, ఆ రూమ్లో దీన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. దీన్ని ఫిక్స్ చేస్తే ఎయిర్ ఎలిమెంట్ ప్రాబ్లం తగ్గిపోయి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఆరోగ్యంగా సుఖంగా ఉండగలుగుతారు.